మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పట్టణ ఓటర్ తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకుంటున్నాడు. చలి కారణంగా పొద్దున కాస్త మందకొడిగా సాగిన పోలింగ్ క్రమక్రమంగా జోరందుకుంది. చాలా జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ దాదాపు 60% నమోదైంది. పోలింగ్ కు మరో 2 గంటల సమయం మిగిలి ఉంది. ఆలోపు ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ అందించడానికి సిద్దిపేట నుంచి రంగాచారి, నిజామాబాద్ నుంచి రవీందర్, మహబూబ్ నగర్ నుంచి నరేష్ అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం నుంచి ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి చెప్పండి. సో ఇప్పటి వరకు పోలింగ్ 60% వరకు నమోదైనట్లు తెలుస్తుంది. ఇంకా 2 గంటల సమయం ఉంది. అయితే ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటింగ్ వేయడానికి ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తుంది. సో వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారా? అక్కడ పూర్తి సిచ్యువేషన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష ఇప్పుడు 3 దాటింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జరుగుతున్నటువంటి 20 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికల్లో దాదాపు 60 నుంచి 65% వరకు పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఇంకా దాన్ని వెలువరించలేదు. మొత్తంగా ఈ పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి సుమారు 70-72% వరకు వెళ్లే అవకాశం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. అయితే చాలా ప్రాంతాల్లో ఒక పోలింగ్ ప్రక్రియ అంతా కూడా అపహాస్యం అయిపోయినట్టుగా కూడా కొంత కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, అట్లాగే జహీరాబాదు, గజ్వెలు, రామాయంపేట చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా మనకు ఈ రోజు జరిగినటువంటి సంఘటనను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గత 3 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీపై దృష్టి కేంద్రీకరించి చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పంపిణీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. డైరెక్ట్ గా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన నాయకులంతా కూడా రంగంలోకి దిగి వాళ్లే స్వయంగా పలు వార్డుల్లోకి వెళ్లి డబ్బులు పంపిణీ చేసినటువంటి కార్యక్రమాన్ని మనం చూశాం. ముఖ్యంగా ఇటు మెదక్ పట్టణంలోని 30వ వార్డు కావచ్చు, 15వ వార్డు కావచ్చు, 4వ వార్డు కావచ్చు, ఈ వార్డుల్లోకి డైరెక్ట్ గా ఇక్కడి ఎమ్మెల్యే బైనంపల్లి రోహిత్ స్వయంగా వాహనం వేసుకుని వెళ్లి ఆయన 2-2.5 గంటల ప్రాంతంలో డైరెక్ట్ గా ఓటర్లకు డబ్బులు పంపిణీకి సంబంధించి తన అనుచరుల ద్వారా చేస్తున్న క్రమంలో పట్టుబడ్డటువంటి విషయం తెలిసిందే. విజువల్స్ లో కూడా అది మనం చూసాం. ఆయన ఎమ్మెల్యే వాహనాన్ని స్టిక్కర్ తో సహా వేసుకుని వెళ్లినటువంటి వాహనంలో ఆయన వెళ్లి అక్కడ డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో ఆయన విజువల్స్ లో దొరికిపోయి ఆయన పారిపోతున్న క్రమంలో 2 బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ప్రసాద్ అనే కార్యకర్తలు మహిళకు ఢీకొట్టి తన వాహనాన్ని వెళ్లిపోయినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూసాం. వార్తలు కూడా బహిరంగంగా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు కూడా రోహిత్ మీద కేసు నమోదు కాలేదు. ఆ చర్యకు సంబంధించి ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. పైగా ఆ ఘటనలో ఎవరైతే బాధితులు ఉన్నారో అక్కడ ఆ వార్డులో ఏదైతే ఈయన డబ్బులు పంపిణీకి ప్రయత్నం చేసినటువంటి వార్డు ఉందో ఆ వార్డుకు సంబంధించిన వాళ్ళ మీద మాత్రం కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఇవాళ చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి మెదక్లో కొనసాగింది. ఇటు 5వ వార్డు నుంచి 15వ వార్డు నుంచి అట్లా పోటీ చేస్తున్నటువంటి మల్లికార్జును, జీవన్తో పాటు పలువురిపై వాళ్ళు ఈ రోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేసి వాళ్లను బయటికి రాకుండా చూసేటువంటి పరిస్థితి వాళ్ళ కనిపించింది. నిజానికి అక్కడ జరిగిన సంఘటనలో లేనటువంటి మరొక 10 మందిని కూడా ఈ కేసులో ఇరికించి వాళ్ళని ఎవరిని కూడా ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఉండకుండా చేయడం కోసం ఒక కుట్రనైతే పన్నారు. ఆ కుట్రలో భాగంగానే మెదక్కు సంబంధించిన పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని అక్రమంగా నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మల్లికార్జున్ పై, జీవన్ రావుపై, మరికొందరిపై కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ కొనసాగింది. ఇప్పుడు మనం ఈ లైవ్ ఇస్తున్న సమయంలో సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు. జగ్గారెడ్డి ఏకంగా 34వ వార్డుకు సంబంధించిన ఒక బూత్ లోకి వెళ్లి పెద్ద ఎత్తున ఘర్షణ పడుతున్నటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తూ ఉన్నది. ఆ కాంగ్రెస్ రానియకుండా పదే వచ్చి అక్కడ గొడవ సృష్టించిన సందర్భంలో అడ్డుకున్నటువంటి పోలీసుల మీదకి ఆయన తిరగబడ్డాడు. దాన్ని ఆసరా చేసుకుని జగ్గారెడ్డి అక్కడికి వెళ్లి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి, పోలింగ్ ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి అక్కడ కొనసాగుతున్నది. జహీరాబాద్ లో కూడా మాజీ మంత్రి చంద్రశేఖర్ ఏకంగా నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఆయన నాన్ లోకల్ వెళ్లి పెద్ద ఎత్తున ఆయన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా చాలా చోట్ల సదాశివపేటలో అదే పరిస్థితి, గజ్వెల్లో అదే పరిస్థితి,
రామాయంపేటలో అదే పరిస్థితి. ఇంకా చాలా ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అధికార దుర్వినియోగం పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 5 గంటలలోగా ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు వచ్చి క్యూలో నిలబడతారో వాళ్లకు ఓటు వేసే హక్కును కల్పించడానికి మాత్రం ఎన్నికల అధికారులు అవకాశం ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రత్యూష.